హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ వ్లాగ్స్. టుడే స్పెషల్ వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ అండి. అచ్చం క్యాటరింగ్ స్టైల్లో చేయొచ్చు, అది కూడా ఇంట్లోనే లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. ముందుగా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వంకాయ ముక్కలు జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకుని పక్కా పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసిన మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, కారం అండ్ సాల్ట్, కొంచెం కస్తూరి మేతి, అలాగే వేపుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి ఈ విధంగా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ. మీకు కనుక ఫుల్ ప్రాసెస్ కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తానండి, వెళ్ళి చూడండి.